హలో, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కారం, ఉప్పు, మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నూనె ఇవన్నీ వేసి ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పీసెస్కి ఉప్పు, కారం, మసాలా అనేవి బాగా పడతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని ముందుగా ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి మ్యారినేట్ చేసి ఒక ½ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దాని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేసి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కొంచెం వేసి ఆనియన్స్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా పసుపు కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఈ విధంగా మధ్యలో ఒకసారి మూత తీసి ముక్క ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేయాలి. సో ఈ విధంగా టెస్ట్ చేసిన తర్వాత ఉడకలేదు అంటే మళ్ళీ ఇంకాసేపు ఉడికించుకోండి. తర్వాత కొబ్బరి పొడి, ఇది ఆప్షనల్. సో మీకు కావాలి అనుకుంటే కొబ్బరి పొడి వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. సో కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందని మేము వేసాము. సో కొబ్బరి పొడి వేసి ఈ విధంగా కలుపుకొని మొత్తం మిక్స్ చేసి ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కొబ్బరి పొడి కూడా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మసాలా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మన చికెన్ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.